హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో నా ఇంటర్ వీడియో చూడబోతున్నారు అనమాట. నా పేరు వచ్చేసి హర్ని అండి. మేము హైదరాబాద్లో ఉంటాము. అండ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఏంటి, అవనీస్ హోమ్ అని అనుకుంటున్నారా? సో మా హస్బెండ్ నేమ్ వచ్చేసి అవినాష్ అనమాట. సో అలాగనే ఛానల్ అవనీస్ హోమ్ అని అయితే స్టార్ట్ చేశాను. అండ్ నేను జూన్ 2020లో స్టార్ట్ చేశాను అనమాట. సో నా స్టడీస్కి వచ్చి చూస్తే నేను ఇంజనీరింగ్ చేశాను అండ్ జావా బ్యాక్ అండ్ డెవలపర్గా ఒక ఎంఎన్సీలో అయితే 8+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో వర్క్ చేస్తున్నాను. అండ్ మా మ్యారేజ్ 2018లో అయింది. అండ్ మాకు ఒక బుజ్జి బేబీ వీర్ ఆర్ఎస్ 2020లో పుట్టాడనమాట. సో నేను యూట్యూబ్ అన్నది నాకు మ్యారేజ్కి ముందర నుంచే ఇంట్రెస్ట్ ఉండింది. కానీ అప్పుడు ఇంకా పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా అని అప్పుడు ఇంకా కొత్తలు కదా యూట్యూబ్ అన్నది. సో అప్పుడు అంత ధైర్యం చేయలేదు. కానీ దాని తర్వాత మ్యారేజ్ అయ్యాక కోవిడ్ టైంలో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా నాకు కొంచెం ఈ ట్రావెల్ టైం అంతా తగ్గి సరే స్టార్ట్ చేద్దాం ఏదైనా అని అనుకుని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. సో నాకు బేసిక్గా ఎడిటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బర్త్డేస్కి ఇలా ఫ్రెండ్స్ ఫొటోస్ అన్నీ కూడా ఎడిటింగ్ చేసి వీడియోస్ చేయడం అవన్నీ ఇంట్రెస్ట్ ఉండేది. సో అలాగా నాకు వీడియో ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. స్టార్ట్ అయ్యి యూట్యూబ్ చేద్దాము అని అయితే స్టార్ట్ చేసా. సో స్టార్ట్ చేసే టైంకి స్టార్ట్ చేసిన 1 మంత్కి మా పేరెంట్స్ ఇన్లాస్ వాళ్ళందరూ కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం వల్ల ఒక 100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ దాని తర్వాత నాకు మెల్లమెల్లగా 4 ఇయర్స్ పట్టింది 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి. సో నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఏంటి ఇంత ఆల్రెడీ అన్నీ తెలుసు కదా, ఇప్పుడు వచ్చి ఇంట్రో వీడియో ఏంటి అని. సో నేను 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాక ఇంట్రో వీడియో చేద్దామని అనుకున్నా. కానీ మరి ఇంత 4 ఇయర్స్ పట్టేస్తుందని నేను అనుకోలేదు. కానీ అలా అనుకున్నాం కదా, సరే ట్రై చేద్దాం, ఎప్పటికి వస్తుందో అప్పటి వరకు ట్రై చేద్దాం, అప్పుడే ఒక ఇంట్రో వీడియో పెడదాము అని చెప్పి ఆగి ఇప్పటికి ఫైనల్లీ ఇంట్రో వీడియో పెట్టే టైం అయితే ఇప్పటికి వచ్చిందనమాట నాకు. సో ఆ ఛానల్లో నాకు ముందర నుంచి హోమ్ డెకరేటింగ్ అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. సో నా ఛానల్లో హోమ్ డెకరేటింగ్, హోమ్ ఇంటీరియర్స్ ఇలాంటివే వీడియోస్ స్టార్టింగ్లో పెడుతూ ఉండేదాన్ని అనమాట. అండ్ దాని తర్వాత ఈ కోవిడ్ అంతా అయిపోయిన తర్వాత సో మేము బేసిక్గా ట్రావెల్ కూడా ఎక్కువ చేస్తాం. సో అలాగా అందరూ అన్ని ప్లేసెస్కి వెళ్ళలేరు కదా. సో అలాగా కొన్ని నేను వెళ్ళిన ప్లేసెస్కి ట్రావెల్ వీడియోస్ పెడితే వెళ్ళలేని వాళ్ళు చూస్తారు, వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా అని చెప్పి అలాగా ట్రావెల్ కూడా వ్లాగ్స్ కూడా నేను స్టార్ట్ చేశాను అనమాట. అండ్ అలా మెల్లమెల్లగా లైఫ్ స్టైల్ వ్లాగింగ్ స్టార్ట్ చేసేసాను. సో మొత్తం నాకు నా ఛానల్లో మీకు ట్రావెల్ రిలేటెడ్, హోమ్ రిలేటెడ్, డిఐవైస్ రిలేటెడ్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ అన్ని వ్లాగ్స్ మీకు కనపడుతూ ఉంటాయి. నాకు 4+ ఇయర్స్ అయింది 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి. సో నేను స్టార్టింగ్లో కానీ ఎవ్రీ టైం నేను చాలాసార్లు డిమోటివేట్ అయితే అయ్యాను. ఎందుకు నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఎందుకు నా వీడియోస్ కంటెంట్ అందరికీ ఎందుకు నచ్చట్లేదు. నాకు లిటరలీ ఒక వీడియోకి అయితే 39K వ్యూస్ ఉన్నారు, కానీ నాకు సబ్స్క్రైబర్స్ అయితే బేస్ పెరగలేదు. సో ఆ ఒక్క వీడియోకి మాత్రం చాలా హైప్ ఉంది. అండ్ మిగతా వీడియోస్ కూడా 5K రీచ్స్లో ఉన్నాయన్నమాట, కానీ సబ్స్క్రైబర్ బేస్ అయితే పెరగలేదు. సో చాలా డిమోటివేట్ అయిపోతూ ఉండేదాన్ని అనమాట. అండ్ మనకి యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఎలా మౌంటైజ్ తొందరగా అవుతుంది, 1 మంత్లో మౌంటైజ్, 3 మంత్లో మౌంటైజ్, ఇలాగా చాలా మౌంటైజ్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. చాలా వీడియోస్ చూసి డిమోటివేట్ నేను కూడా అయ్యాను అనమాట. కానీ నా సరౌండింగ్స్ వాళ్ళందరూ కూడా లేదు ట్రై చేయి, ఇంకా ట్రై చేయి, వస్తుంది అని చెప్పి మా పేరెంట్స్ నుంచి మా హస్బెండ్లో అందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇప్పటి వరకు అయితే వీడియోస్ కన్సిస్టెంట్గా పెడుతూనే ఉన్నా. అండ్ రీసెంట్లో మనకి షార్ట్స్ పెడితే కూడా ఎక్కువ రీచ్ ఉంటుంది అని చెప్పి నేను షార్ట్స్ కూడా పెట్టడం స్టార్ట్ చేశాను. సో షార్ట్స్ నుంచి అయితే నాకు సబ్స్క్రైబర్ కౌంట్ అయితే పెరిగింది. వేరే వాళ్ళకి రీచ్ అయితే వెళ్ళింది. అండ్ దాని తర్వాత నా పాస్ట్ వీడియోస్ అన్నీ చూసి కూడా సబ్స్క్రైబ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో అలాగా నేను ఫైనల్లీ ఒక మైల్ స్టోన్ అయితే రీచ్ అయ్యాను. నేను ఇంకా రీచ్ అవ్వాల్సిన మైల్ స్టోన్స్ చాలా ఉన్నాయి, కానీ ఎందుకు ఈ వీడియో అని అంటే నాలాగా చాలామంది డిమోటివేట్ అయిన వాళ్ళు ఉండొచ్చు, యూట్యూబ్ నుంచి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఉండే వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళందరికీ సింపుల్ ఏంటి అని అంటే, మనకు ఒక ప్యాషన్ ఉంది అని అంటే అది తప్పకుండా మనకి మైల్ స్టోన్ ఒకటి పెట్టుకుని ఆ మైల్ స్టోన్ రీచ్ అయ్యేంత వరకు మనం చేస్తూనే ఉంటే తప్పకుండా మైల్ స్టోన్ అనేది రీచ్ అవుతాము. సో అది నా విషయంలో జరిగింది. సో నాకు 4 ఇయర్స్ పట్టింది. కొంతమందికి ఎక్కువ పట్టచ్చు, కొంతమందికి లక్ ప్లస్ ఎక్కువ ఫ్యాన్ బేస్, సబ్స్క్రైబర్ బేస్ ఉండి వాళ్ళకి 1 మంత్లోనే ఆ మైల్ స్టోన్ అనేది రీచ్ అవ్వచ్చు. సో అలాగా ఒక్కొక్కరి జర్నీ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇప్పటి వరకు సక్సెస్ జర్నీస్ చాలా విన్నాము, తొందరలో సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు అని అయితే చాలామందిది విన్నాము. సో నా కేసులో అయితే అది జరగలేదు. అందుకని నేను స్పెసిఫిక్ ఈ వీడియోలో నాలాగా డిమోటివేట్ అయ్యే వాళ్ళకి పెడుతున్న ఒక వీడియో అనమాట. జస్ట్ రిమైండర్, మీరు చేసేది చాలా బాగున్నాయి వీడియోస్, మీకు కంపల్సరీ మీరు
చేసే ఎఫర్ట్కి, మీరు చేసే హార్డ్ వర్క్కి మీకు కంపల్సరీ రీచ్ వస్తుంది. మీ గోల్స్ అనేది మీరు అచీవ్ చేస్తారు. సో స్టే ట్యూన్, మీ వీడియోస్ అలా పెడుతూనే ఉండండి, తప్పకుండా మీకు మీ గోల్స్ అయితే అచీవ్ అవుతారు. అండ్ నన్ను ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కోసం ఒక క్వశ్చన్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు, లైక్ మీకు ఏ షార్ట్, ఏ వీడియో బాగా నచ్చింది, ఏ కంటెంట్ నేను ఇస్తున్నా అన్నది మీకు నచ్చింది అని ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో అవన్నీ చూసి నాకు ఇంకా కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది. అండ్ నేను ఏ ఏరియాలో పర్ఫామ్ చేసేది జనాలకి నచ్చుతుంది, అండ్ నేను దాంట్లో ఇంకా ఏమేమి అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని తెలుసుకోవడానికి ఉంటుంది. అండ్ మీకు ఇలా ఏవైనా ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి అని అనుకుంటే కూడా ఈ వీడియోలో కమెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. సో నేను అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్ అవుతూ ఉంటాను అనమాట. అండ్ నేను లైక్ వీడియోస్ యూట్యూబ్కి నేను యూజువల్లీ ఫోనే యూస్ చేస్తున్నా. అండ్ ఎడిటింగ్కి ముందర కైన్ మాస్టర్ యూస్ చేసేదాన్ని, ఫ్రీ వర్షన్ ఉండేది. దాని తర్వాత పెయిడ్ అయ్యేసరికి నేను విఎన్ యాప్ అయితే వచ్చాను. విఎన్ యాప్ ఇప్పుడు చాలామంది లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ రెండింటికి వాడుతున్నారు. సో అది ఫ్రీ యాప్ అనమాట. అండ్ నేను ఫొటోస్కి వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ ఆర్ క్యాన్వాలో ఫ్రీ ఉంటుంది. సో ఆ రెండు అయితే నేను థంబ్నెయిల్స్కి యూస్ చేస్తున్నా. అండ్ ముందర ట్రైపాడ్ స్టాండ్ అయితే మా హస్బెండ్ కొనిస్తే అదే యూస్ చేస్తున్నాను అనమాట, అమెజాన్లో తీసుకున్నారు. అండ్ ఈ మధ్యనే రక్షాబంధన్కి మా తమ్ముడు మైక్ కొనిచ్చాడు. సో అది కూడా ఈ మధ్యనే వీడియోస్లో ఇదే ఫస్ట్ వీడియోలో నేను యాక్చువల్లీ మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నాను. సో కొన్ని కమెంట్స్లో నేను చదివాను లైక్ ఇలాగా నా ఆడియో బాగాలేదు అని. సో అందుకు ఇలాగ లైక్ ఓకే మైక్ యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సో మైక్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో అలాగా నేను మెల్లమెల్లగా నా వీడియోస్ అప్గ్రేడ్ చేసుకుంటూ, ఎడిటింగ్ అంతా కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ చేస్తున్నాను. సో అలాగా నాకు ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని అనుకున్నా మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ ఛానల్లో లైక్ లైఫ్ స్టైల్ వ్లాగింగ్ ఉంటుంది. సో మీకు ఈ వీడియో కానీ నా ఛానల్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ మైల్ స్టోన్స్ రీచ్ అవ్వడానికి మీరు నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.